2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ టీటీసీ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఎవరైతే పేమెంట్ సీట్ కావచ్చు, ఎవరైతే మీరు క్వాలిఫై మీకు కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా తక్కువ మార్క్స్ వచ్చినా సో ఎవరైతే పేమెంట్ సీట్ వెళ్దాం అనుకుంటున్నారో పేమెంట్ సీట్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, సో మనకు ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎవరైతే క్వాలిఫై అవ్వకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏముంది ఈ ఇయర్ డిఎడ్ చేసుకోవడానికి, అలాంటి ఒక 4 to 5 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రెస్పాన్స్ షీట్స్ రేపు 25 మే ఆఫ్టర్నూన్ కావచ్చు ఈవినింగ్ వరకు మనకు రిలీజ్ అవుతాయి. సో రెస్పాన్స్ షీట్స్ అంటే మీరు ఏదైతే ఎగ్జామ్ రాశారో ఎగ్జామ్కి సంబంధించిన మీరు ఏం ఆప్షన్స్ పెట్టారు ఆ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ మనకు రేపు వచ్చేస్తుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, లింక్ యాక్టివేట్ చేస్తారు రేపు. సో ఆ పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ అన్ని చూసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అఫీషియల్గా రేపు మీరు కౌంట్ చేసుకోవచ్చు. కానీ 30 మే రోజు మీకు స్టేట్ ర్యాంక్స్ ఇస్తారు. మీకు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, ఇండివిజువల్ మీడియంలో మీ స్టేట్ ర్యాంక్ ఏందో మనకు 30 మే రోజు అఫీషియల్గా వస్తుంది. రేపు మీ మార్క్స్ చెక్ చేసుకోవచ్చు. సో రేపు మార్క్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో కౌన్సిలింగ్లో మనకు సీట్ వస్తుందా, లేకపోతే పేమెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలి. ఈ 3 ఆప్షన్స్లో మీరైతే ప్రాపర్గా డిసైడ్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ మెయిన్గా మన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎవరైతే బీసీ, ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో 35 ఆర్ ఎబో రావాలి 100కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మినిమం కట్ ఆఫ్ అంటూ ఏముండదు. సో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీరు క్వాలిఫై అయినట్టే. కాకపోతే మీకు సీట్ రావాలంటే 45+50+ మార్క్స్ అయితే రావాలి. సో ఎస్సీ ఎస్టీ కావచ్చు. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు తెచ్చుకోండి, తక్కువ మార్క్స్ వచ్చిన సీట్ అయితే వస్తుంది. సో చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి సో మంచి ఆపర్చునిటీని మీరైతే యూటిలైజ్ చేసుకోండి. సో 35+ రావాలి. అండ్ సీట్ రావాలంటే కనీసం కొన్ని కేటగిరీస్లో 45-50 వచ్చినా వస్తుంది. కొన్ని కేటగిరీలో 60 రావాలి, కొన్ని కేటగిరీలో 65. బేస్డ్ ఆన్ ఉమెన్స్ కావచ్చు, మెన్స్ కావచ్చు, ఒక 5 to 10 మార్క్స్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. సో రేపు మార్క్స్ కౌంట్ చేసుకున్న తర్వాత మీరు ఒక డిసైడ్ అవ్వండి. సో 50+ వస్తున్నాయంటే మీరు కాంపిటీషన్లో ఉన్నట్టు, 50 బిలో వస్తున్నాయంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి 50+ వస్తే మనం హోప్ పెట్టుకోవచ్చు సీట్ రావడానికి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ఇప్పుడు పేమెంట్ సీట్ సైడ్ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి, సో ప్రతి కాలేజీలో మీకు నియర్ బై ఉన్న కాలేజీలో మీ మీడియంలో మాత్రమే వెళ్ళి, సో నేను పేమెంట్ సీట్ కొనుక్కుందాం అనుకుంటున్నా, నేను డిఎడ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, సో మీ కాలేజీలో ఫీ ఎంత అని మీరు అడగాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా ఉండదు. సో మీరు వెళ్ళి కనుక్కుంటేనే వారు ఇన్ఫర్మేషన్ చెప్తారు. సో ఈ ఇయర్కి ఇంత ఫీ ఉంది, సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే అమౌంట్ పే చేయండి, సీట్ ఇచ్చిస్తామంటారు. సో కొన్ని కాలేజెస్ వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రండి అంటారు. సో ఆల్మోస్ట్ మనకు రేపు రెస్పాన్స్ షీట్స్ వస్తాయి, May 30 వరకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. కానీ చాలా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ముందే వాళ్ళు నేమ్స్ రాసుకుంటారు. సో ఈ పలానా వ్యక్తి వచ్చిండు, సో ఇతనికి ఇంత చెప్పాం ఫీజు అని చెప్తా ఉంటారు కాబట్టి బుక్ అయిపోతాయి. ప్రతి ప్రైవేట్ కాలేజ్లో 10 సీట్స్ మాత్రమే మనకు మేనేజ్మెంట్లో ఉంటాయి. అంటే ఎవరికన్నా అమ్ముకుంటారు క్వాలిఫైడ్ స్టూడెంట్స్కి, గవర్నమెంట్లో ఉండవు. సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇప్పటి నుంచే వెళ్ళొచ్చు. సో వెళ్తే మీకు కనీసం పేమెంట్ సీట్లో అయినా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఫీజు, సో ఇక్కడ ఫీ ఎంత ఉంటుంది పేమెంట్ సీట్ కంటే మినిమం 50,000 ఉంటుంది. మినిమం 50,000 పర్ ఇయర్కి, మాక్సిమం 1 lakh. సో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ఫీజు వచ్చేసి 1.5 lakhs ఉంటే మనకు నల్గొండ జిల్లాలో ఉండే. సో ఈ ఇయర్ కూడా ఇవే ఉంటాయి మోస్ట్లీ ఫీజెస్, ఎందుకంటే డిమాండ్ పెరిగింది కాబట్టి. సో వాళ్ళ 10 సీట్స్ వాళ్ళు ఎంతకన్నా అమ్ముకుంటారు. సో ఇంట్రెస్టెడ్ ఉండి అమౌంట్ అఫోర్డబుల్ నేను చేసుకుంటా ఈ కోర్స్ అనుకుంటే మీరైతే చేసుకోవచ్చు. సో అంత అమౌంట్ పెట్టొచ్చా అంటే ఎస్ పెట్టొచ్చండి. సో ఎందుకంటే మనము మంచి కోర్సు బెనిఫిట్స్ ఏముంటాయి అంటే కొంతమందికి తెలుస్తలేదు. విత్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ జాబ్ వస్తుంది. సో మంచి జాబ్, స్ట్రెస్లెస్ జాబ్, సో మంచిగా ఉంటుంది. వేరే జాబ్స్ కనేది టీచింగ్ అంటే మీకు రెస్పెక్ట్ ఉంటుంది, అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి మంచిగా. అండ్ మీ జిల్లానే కాబట్టి అండ్ మీకు ప్రమోషన్స్ కూడా కొంచెం తొందరగా వస్తాయి. మీరు సపోజ్ డిగ్రీ ప్లస్ బిఎడ్ మళ్ళీ ఫ్యూచర్లో ఇస్తే మీరు స్కూల్ అసిస్టెంట్ ఈజీగా అయిపోతారు. అండ్ మెయిన్ పాయింట్ యాజ్ పర్ టుడేస్ గైడ్లైన్స్ ప్రకారంగా 70% ఆఫ్ జాబ్స్ ఎస్జిటికి వస్తాయి. బిఎడ్ పీజీ చేసిన వాళ్ళకి రావు. 70% అంటే 100లో 70 సీట్లు 70 జాబ్స్ వీళ్ళకే ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఫ్రమ్ ఏజ్ గ్రూప్ 20 నుంచి 45 ఏజ్ వరకు కాంపిటీషన్లు ఉంటున్నారు కాబట్టి సో ఎవరైతే బిఎడ్ పీజీ డిఎడ్ 3 అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. సపోజ్ మీకు కౌన్సిలింగ్ రాకపోతే మీకు అమౌంట్ పెట్టుకుంటా అంటే చేసుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యి ర్యాంక్ 2000 బిలో, 1000 బిలో, 1500 బిలో ఉంటేనే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు వెళ్ళి మీ కాలేజీలో తెలుసుకొని ఉంటే మీకు మీ ప్రైవేట్ కాలేజెస్లో మనకు మేనేజ్మెంట్ సీట్ ఫీ ఎంత ఉందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు. సో ఈ వీక్లో వెళ్తే అక్కడ ఎంత డిమాండ్ చేస్తున్నారు, ఎంత అడుగుతున్నారో మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడే వెళ్ళకుండా కొంతమంది ఏం చేయండి అంటే సపోజ్ మీకు రెస్పాన్స్ షీట్స్ వస్తాయి, సో 50-55 వస్తాయి మార్క్స్, మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి ఫేజ్ 1లో. ఫేజ్ 1లో సీట్ రాకపోతే అప్పుడు మీరు ఓకే నాకు ఇక ఫేజ్ 1లో రాలేదు కాబట్టి మోస్ట్లీ ఫేజ్ 2లో కావచ్చు, ఫేజ్లో రాకపోవచ్చు.
ఎందుకంటే ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళు అందరూ బుక్ చేసుకుంటారు, ఎందుకంటే తక్కువ సీట్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఇక వేరే ఆప్షన్ ఉండదు, ఏ కాలేజ్ వచ్చినా చేసేటట్టు ఉండాలి డిఎడ్, అప్పుడే మీకు డిఎడ్లో సీట్ వస్తుంది. సో మళ్ళీ నాకు 2 కాలేజీలు 3 కాలేజీలు నాకు ఈ కాలేజ్ కావాలంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో మీకు మెయిన్ డిఎడ్ సీట్ కావాలి. మీరు ఏ జిల్లాలో వచ్చినా పర్లేదు, ఎక్కడ వచ్చినా పర్లేదు. సో లాస్ట్ మనకు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. లేకపోతే మీరు అక్కడ కౌన్సిలింగ్ ఫీజు అని కౌన్సిలింగ్కి వెళ్ళడం కావచ్చు, అవన్నీ మనీ వేస్ట్ అయిపోతాయి. సో ఎక్కడ వచ్చినా చేస్తా అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ కౌన్సిలింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరైతే వెళ్ళి పేమెంట్ సీట్ గురించి తెలుసుకొని ఆ అమౌంట్ ఎంత ఉందో అది అఫోర్డబుల్ అంటే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో పేమెంట్ సీట్ కూడా మీరు మీ జిల్లానే కాదు వేరే జిల్లాలో కూడా తీసుకోవచ్చు, కానీ మీ మీడియమే, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు, ఎక్కడన్నా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి నాట్ క్వాలిఫైడ్. సపోజ్ రేపు మార్క్స్ చూసుకున్న తర్వాత 35 బిలో వస్తున్నాయి, సో నాట్ క్వాలిఫైడ్ అయిపోయినాం అనుకుంటే డిఎడ్ వేసుకోలేమంటే సో లాస్ట్ ఆప్షన్ ఒకటే ఉంటుంది మనకు, స్పెషల్ డిఎడ్ ఉంటుంది. సో అది డిసబిలిటీ సెక్టార్ వాళ్ళకి చెప్పడానికి ఆ కోర్స్ ఉంటుంది. సో దాని బెనిఫిట్స్ ఏంటంటే ఈ నార్మల్ డిఎడ్ కన్నా ఈ స్పెషల్ డిఎడ్ వేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో 2 జాబ్స్కి మనం ఎలిజిబుల్ అవుతాం. సో నార్మల్ ఎస్జిటికి ఎలిజిబుల్ అవుతాం, స్పెషల్ ఎస్జిటికి ఎలిజిబుల్ అవుతాం. నాట్ ఓన్లీ స్టేట్, సెంట్రల్లో కూడా మనకు స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉంటాయి అండ్ ప్రైమరీ టీచర్ ఉంటాయి. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి, తక్కువ సీట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇందులో రాకపోతే అప్పుడు అది చేసుకోండి. అది జూన్ 1st వీక్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది, అది రాగానే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే పేమెంట్ సీట్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళి అమౌంట్ ఎంత అవుతుందో తెలుసుకోవాలి. ఫేజ్ 1 వరకు వెయిట్ చేయండి. ఇఫ్ వెయిట్ చేస్తా అంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడే జాయిన్ అయిపోతే చాలా బెటర్, ఎందుకంటే 10 సీట్సే ఉంటాయి కాబట్టి. సో 1,80,000 కూడా పెట్టడానికి రెడీ ఉంటారు. సో అవి కూడా అయిపోతాయి కాబట్టి. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే టిల్ అడ్మిషన్ ప్రాసెస్ మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఆల్ డౌట్స్, నాట్ ఓన్లీ డిఎడ్, బిఎడ్, పీజీ కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ గురించి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కౌన్సిలింగ్ కావచ్చు, సర్టిఫికేట్స్ గురించి కావచ్చు, ఏ ఇష్యూ ఉన్నా మీరు కాల్ ద్వారా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, లైక్ డీసెట్ గైడెన్స్ కావచ్చు, అట్లా మెసేజ్ చేయండి. సో అక్కడ మెయిన్ ఒక డౌట్ అయితే అడుగుతున్నారు చాలా మంది, ఇర్రెగ్యులర్ కాలేజ్ కావాలని. సో ఇర్రెగ్యులర్ కాలేజ్ గురించి అయితే నన్ను అడగకండి. సో అన్ని రెగ్యులర్ అయిపోయినాయి, స్ట్రిక్ట్ అయిపోయినాయి కాబట్టి మీరు వెళ్ళి తెలుసుకోవాలి. ఎక్సెప్ట్ ఆ డౌట్, మీకు ఏ డౌట్ ఉన్నా సో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ వీడియోలో మన కట్ ఆఫ్స్, సో గవర్నమెంట్ కాలేజీలో ఎంత ర్యాంక్ రావాలి, సో ప్రైవేట్ కాలేజీలో ఎంత ర్యాంక్ వస్తే మనకు సీట్ వస్తుందో ఇప్పుడు డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ పేమెంట్ సీట్ గురించి మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.